హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మనకి త్వరలో వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. నేనైతే దానికి సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఈరోజు మీ అందరికీ నేను నాకు షేర్ చేస్తానండి. ఓకేనా? ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ వన్ అయితే ఇదిగోండి, ఈ వరలక్ష్మి అయితే అమ్మవారి చీర చూడండి. క్వాలిటీ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఈ శారీ అయితే. నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, చూసేయండి. అండ్ అలాగే దీనిపైన ఇలా వచ్చిందండి. చూడండి, అమ్మవారి చీర అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ తక్కువ ప్రైజెస్ అండి. మీకు ఏం కావాలో నాకు లింక్ చేయండి, మీకు కాస్ట్ అయితే పెడతాను. చూడండి ఎంత బాగుంది అమ్మవారి చీర. కలర్ కూడా నాకు నచ్చింది. లాస్ట్ ఇయర్ నేను వేరే కలర్ తీసుకున్నాను, సో ఇయర్ అందుకని చెప్పి ఇంకో కలర్ అయితే నేను తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చిందండి ఇది. చూసేయండి ఎంత బాగుందో అమ్మవారికి. నెక్స్ట్ ఇంకో ఐటమ్, ఇదైతే నెక్స్ట్ ఐటమ్ అండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అన్నీ మేము ముందు ఓపెన్ చేస్తాను. ఇది నేను ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను అన్నీ మీషోలోనే తీసుకుంటాను. చూసేయండి, ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, ఎంత బాగున్నాయో చూడండి. ఎల్లో ఇంకా రెడ్ అయితే తీసుకున్నానండి నేను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి, చూసేయండి ఎంత బాగున్నాయో. ఎందుకు తీసుకున్నానంటే నేను దేవుడి దగ్గర కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నానండి. నాకు ఇలా కలర్ఫుల్గా పెట్టడం అయితే కొంచెం ఇష్టం అండి, అందుకనైతే నేను ఇవైతే తీసుకున్నాను. ఇవన్నీ మీషోలోనే తీసుకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. మీషోలో ప్రోడక్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇవైతే నేను వరలక్ష్మి పూజకి అయితే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నానండి. నెక్స్ట్ నేను తీసుకున్న థర్డ్ ఐటమ్ అయితే పూజ ఐటమ్ చూపిస్తాను. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ ఏదో చూసేసేయండి. అన్నీ నేను ముందే ఓపెన్ చేస్తున్నాను నేను. చాలా గట్టిగా వచ్చాయండి, ఓపెన్ చేసినా కూడా రావట్లేదు. చూసేసేయండి ఎంత బాగుందో. చూడండి క్యూట్గా ఉంది కదండి లక్ష్మీదేవిది. చూడండి ఎంత బాగుందో. చాలా చిన్న సైజు వచ్చిందండి. ఆ రోజు మనము కలసం పెట్టుకుంటాము కదా వరలక్ష్మి వ్రతానికి, సో అక్కడ ఇది పక్కన ఇది పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరు చూసేసరికి ఎంత క్యూట్గా ఉందో వరలక్ష్మీదేవి అమ్మవారు. బాగుంది కదండి ఐటమ్. మనకు నెక్స్ట్ ఐటమ్ చూసుకోండి, వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి. చూసేసాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా. చూడండి ఎంత బాగుందో. వరలక్ష్మి అమ్మవారి విగ్రహం చూడండి, ఫేస్ చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి అమ్మవారు. మనము అదే వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకొని కలసం మీద ఇది ప్లేస్ చేసుకుంటే ఎంత బాగుందో మీరే చూసేయండి. నాకైతే చాలా నచ్చిందండి అమ్మవారిది. నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకోలేనండి ఇంత గ్రాండ్గా, ఏదనుకో కొంచెం గ్రాండ్గా తీసుకుందామని అనుకున్నాను. చూడండి ఎంత బాగుంది అమ్మవారి విగ్రహము, చాలా బాగుంది కదా. మీకు కనుక నచ్చితే మాత్రం నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను ఆ ప్రోడక్ట్ లింక్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. చూడండి నాకైతే చాలా నచ్చిందండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా. నెక్స్ట్ మా ఐటమ్ చూపిస్తున్నానండి. నేను అన్నీ దేవుడికే తీసుకున్నానండి. ప్రతి ఇయర్ కొంచెం గ్రాండ్గా చేద్దామని అయితే అన్నీ యూస్ఫుల్ ఐటమ్సే తీసుకున్నాము. అన్నీ మీ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సైలెంట్గా సైలెంట్గా అండి. చూసేయండి, ఇదైతే వరలక్ష్మి అమ్మవారి స్టాండ్ అండి. మనం టెంకాయ మీద పెట్టుకొని దీని మీద డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీంతో పాటు నాకు ఇంకొక ఐటమ్ కూడా వచ్చిందండి.
చూసేసేయండి రెండు చూసేసేయండి రెండు ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే చాలా నచ్చిందండి ప్రోడక్ట్ ఇది. ఇదైతే మనం కలసం మీద టెంకాయ పెట్టుకుంటాం కదండి, టెంకాయ మీద దీన్ని ప్లేస్ చేసుకొని మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా ఇలాగా వచ్చింది. ఇది అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి మనము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీకు కనుక నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి లింక్ అని. అయితే మీకు ఏ ప్రోడక్ట్ కావాలో మొత్తం మీకు నేను లింక్ అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో ప్రోడక్ట్స్, బాగున్నాయి కదండి. నెక్స్ట్ ఇంకేం తీసుకు హలో అండి, నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ ఏదో పూజకి నేనైతే పూజ కోసం అయితే ఇలా తీసుకున్నానండి. దియాస్ అండి, కుందులు, దీపారాధన కుందులు అంటాం కదా. చూడండి ఎంత బాగున్నాయో. చూసేసేయండి ఎంత బాగున్నాయో. నేనైతే ఇవన్నీ మీషోలోనే తీసుకున్నానండి. నాకైతే ప్రోడక్ట్స్ అయితే పూజ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయండి. ఈసారి కొంచెం బాగా చేద్దామని తీసుకున్నానండి ఇవన్నీ నేను. చూడండి ఎంత బాగున్నాయో. సిల్వర్వి, సిల్వర్ కాదండి, ఇది ఇత్తడి బ్రాస్ అండి. చూడండి ఎంత బాగున్నాయో, మీరు కూడా చూసేసేయండి. చూడండి హైట్ కూడా బాగుందండి, సింపుల్గా చిన్నగా ఉన్నాయి. సో చూడండి, మీకు కూడా కావాలంటే లింక్ అని మీ అందరికీ నేను చూపిస్తానండి. చూడండి దేవుడి దగ్గరికి ఇవి చూడండి, ఇవైతే వచ్చినాయండి. ఇది మీకు నేను సెట్ చేసి చూపిస్తాను ఎలా సెట్ చేయాలో కూడా. ఇది కూడా మనకు డెకరేషన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇందులో 3 సైజెస్ అవైలబుల్గా ఉందండి. మనం ఇందులో వాటర్ పోసుకొని నేను డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్లేస్ చేస్తాను. మీషోలో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అందరూ ఖచ్చితంగా కొనుక్కోవాలి. చాలా చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ అండి అన్నీ మనకి. చూసేయండి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వాటర్ పోసుకొని మనం ఫ్లవర్స్ అలా చేసుకోవచ్చండి. ఆల్రెడీ మా బాబు ఒకటి తీసేసాడు. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఒక సైజు, నెక్స్ట్ ఇంకో చిన్న సైజు వస్తుందండి. నేనైతే ఫిక్స్ చేయట్లేదు అది. ఇలా 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి రేపు వరలక్ష్మి వ్రతం కదా చాలా బాగుంటుంది. డెకరేషన్ చూసి ఇలా వాటర్ పోసుకొని ఫ్లవర్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చిందండి ప్రోడక్ట్. మీకు కూడా ఖచ్చితంగా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఏ ప్రోడక్ట్ కావాలో. అయితే ఖచ్చితంగా హలో అండి, ఇంకో ఐటమ్ ఏదైతే చూపిస్తాను. నేను ఇది కూడా మీషోలో తీసుకున్నానండి. చూడండి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో ఇది. నాకైతే చాలా నచ్చిందండి ఈ ప్రోడక్ట్. పూజ ఐటమ్ అండి. ఇదైతే మనము సాంబ్రాణి వేసుకుంటాం కదండి, ఇక్కడ లోపల సాంబ్రాణి వేసుకొని ఇక్కడైతే మనకి పొగలాగా వస్తుందండి. చూడండి ఇలా అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి ప్రోడక్ట్. అండ్ ఇదేదో ఇచ్చారండి, ఇది ఎక్కడ ప్లేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా పెట్టాలనుకుంటా. ఇది దీనికి సపోర్ట్ అయితే ఏమి ఇవ్వలేదండి వాళ్ళు, బట్ నేను ప్లేస్ చేస్తాను ఎలాగైనా. చూడండి ఎంత బాగుందో. నాకైతే నచ్చిందండి. ఇది చాలా బాగుంది. దేవుడి దగ్గరికి మనం సాంబ్రాణి వేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి ఇది. చూసేయండి ఎంత బాగుందో. మీరందరికీ కనుక లింక్ కావాలనుకుంటే, ఏ ఐటమ్ కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను మీ అందరికీ ఖచ్చితంగా షేర్ చేస్తాను లింక్స్. ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా హలో అండి, మరో నెక్స్ట్ పూజ ఐటమ్ అయితే మీ అందరికీ చూపిస్తాను. మీ అందరికీ అది ఖచ్చితంగా నచ్చుతుందండి. చూడండి స్టెప్స్ ఎలా ఉందో. ఇది మనకి దేవుడి దగ్గరికి చాలా యూజ్ అవుతుందండి. మనము సపోజ్ ఇక్కడ దీపారాధన కుందులు పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్రసాదాలు స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి పండగకి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో ప్రోడక్ట్. నాకైతే చాలా నచ్చిందండి. సూపర్ క్వాలిటీ అండి.
చెక్కతో చేసిందండి. మనకి ప్రైస్ కూడా తక్కువతోనే వస్తుంది. చూడండి, మీకు కనుక నచ్చితే మాత్రం లింక్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ మీషోలోనే తీసుకున్నానండి. సో మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ ఐటెం కావాలన్నా నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఐటెం లింక్ అయితే నేనైతే షేర్ చేస్తాను. నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చిందండి, చాలా అంటే చాలా నచ్చింది. మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్స్ అన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో కదా అండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.